कुठे काय హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు బీరకాయలు, సోరకాయలు అంటే ఆనపకాయలని కూడా అంటారు, సోరకాయలు ఇంకా గోంగూర, గోకరకాయ ఇవన్నీ హార్వెస్టింగ్ చేస్తున్నాము. అయితే పంట అయితే వేసాం కానీ అన్నీ కరెక్ట్గా వస్తాయని ఉండదు కదా. ఇంకొకటి ఏంటిదంటే వేసేటప్పుడు మనం అన్నీ చూసుకొని వేసుకోవాలి. మనకు అందులో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొన్ని అయితే మంచిగా వచ్చినాయి, కొన్ని ఖరాబ్ అయినాయి, కొన్నిటికి పురుగులు పడుతున్నాయి. దేనికి ఏమైనా మందులు వాడాలా లేదా అనేది అయితే మాకు తెలీదు. మేము అంటే ఇప్పుడు పెట్టిన కాడ నుంచి అలాగే వదిలేసామన్నమాట. మధ్యలో పిచ్చిగడ్డి వస్తే గడ్డి పీకేసాం కానీ మిగిలిన ఏ వర్క్ అయితే మేము చేయలేదు. నీళ్లు పడుతున్నాడు మా మామయ్య. ఇంకా దానికి సంబంధించి ఏమైనా ఫర్టిలైజర్స్ అవి అయితే మేము ఏది యూజ్ చేయలేదు. అందువల్లనే అనుకుంటా బీరకాయలు ఖరాబ్ అయినాయి. సోరకాయలు అయితే పర్లేదు కొంచెం. గోకరకాయలకైతే అసలు మేమేమీ వాడలేదు, అయినా కానీ గోకరకాయలు బాగానే ఉన్నాయి. ఎండకి కొన్ని చెట్లు వాడిపోయాయి అంతే, కానీ మిగిలినవైతే గోకరకాయ అయితే బాగుంది మేము వేసిన పంటల్లో. ఈ బీరకాయ సరిగా రాలేదు. అవి ఎట్లున్నాయి అనేది ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది బీరకాయలు ఈ విధంగా అయితే ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఎండకి మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇది ఒక్కడని కాదు, పురుగులు బీరకాయ పువ్వులు అయితే చాలా ఉన్నాయి, అంటే కాస్తున్నాయి. బట్ ఇది కొంచెం కింద భూమికి ఉండే వరకు ఎండ హీట్కి దానికి ఇట్లా ఖరాబ్ అవుతున్నాయి అన్నట్టు. చూడండి, పైకి కనిపిస్తేనేమో వేలాడదీస్తే కొంచెం బాగుంటుండే, కాకపోతే ఇట్లా వచ్చే వరకు ఖరాబ్ అయిపోతున్నాయి బీరకాయలు అయితే. సో పువ్వులు అయితే మస్తున్నాయి. కొంచెం ఇంకో 1.5 అవర్ గంట సేపు అయితే పువ్వులు అయితే మస్తు కనిపిస్తుంది. ఇంకా ఇదైతే సాయంత్రం అయితే పువ్వులు అయితే మస్తు కనిపిస్తుంది. సో ఇది మొత్తానికి బీరకాయలు అయితే ఈ మాత్రం అయితే వెళ్ళింది ఒక బకెట్. చింటూ, ఈ బకెట్ అక్కడ పోసిరాపు. బకెట్ దీంతో ఈ రెండో బకెట్ అయితే వెళ్ళింది, కానీ 70% అయితే బాగున్నాయి. చూడండి, సగం వేస్ట్ అయినట్టే. ఇది కూడా అది అట్లా కొయ్యొద్దే, అమ్మే కాడ కొయ్యాలి. ఓకే, కొంచెం లేతగా అయితే మస్తున్నాయి, ఈ విధంగా అయితే ఉంది. ఇది బీరకాయలు అంటే ఎక్కువ ఏం వేయలేదు, 5-6 లైన్లు అయితే ఉన్నాయి బీరకాయలు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సోరకాయలు కూడా చూపిస్తాను మీకు. సొరకాయని బీరకాయ కోస్తాం. మమ్మీ ఎత్తకత్తుకో బీరకాయ పడి. సోరకాయలకి బీరకాయ పేరు పెట్టాలి, బీరకాయలకి సోరకాయలు. మీ మామ గట్టిన పెడతా. బాగుంది సోరకాయ, బాగుంది, బాగుంది అన్నాం కదా, అందుకే అన్నట్టుంది, దృష్టి తగ్గినట్టుంది దానికి. సోరకాయలు ఇట్లా దాచుకున్నాయి మా సోరకాయ. కాకపోతే దీనికి మనం పైన జాలి టైప్ లో కడితే బాగుంటుండే, కింద కట్టే వరకు ఎండ హీట్ కి ఖరాబ్ అయిపోతుంది. అరే కింద పడిపోతాయి, అవి కింద పడిపోతాయి మమ్మీ. అట్లనే పట్టుకుపోయి ఆడ పెట్టి రావాలి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ పంట ఇప్పుడు ఇది. ఇది వేసినప్పటి నుంచి తెంపడం కూడా ఫస్ట్, ఇన్నిగానే వెళ్ళడం కూడా ఫస్టే కదా అనేది. ఈ ఫస్ట్ టైం ఇన్నిగానే వెళ్ళడం. పట్టుకుంటున్నా రాదు, నేను కోస్తా. కొయ్యనికి అందరూ నేను అలిగి తిని పక్క జరుగుర్రా. నేను అలిగి తిని, నేను సోరకాయ కొయ్యలేదు, నేను అలిగి తిని. అది చిన్నగా ఉంది కానీ బాగానే ఉంది. మరి ఏమో మామన్నాడు, మెల్లగా పెట్టు మమ్మీ, ఇది పట్టుకోబెట్ట. ఇగో ఇక్కడ బాగానే ఉంది.
కోసేయి కోసేయాలి కానీ నీ దగ్గర కత్తి బాగాలేదురా తీగ కోసేయాలి నీ పీక కోస్తా అమ్ముకోని ఎంత అమ్ముతావు 20 రూపాయలు కొనుక్కొచ్చింది 20 రూపాయలకి మనవి హార్వెస్ట్ వచ్చినాయి నాకు తెలియదు మరి ఫ్రెష్ నేను వచ్చేస్తున్నా ఇది 20 ఇది 25 ఇది 25 ఇది లావు ఉంది ఒకటి లావణ్య లాగా ఒకటి నితిష లాగా ఉంది కదా లావణ్యకి ఎక్కువ రేటు కృతిక్ యు ఆర్ హార్వెస్టింగ్ మనకి ఇక్కడ బుడమకాయలు కూడా స్టార్ట్ అయినవి ఇవైతే మేము అమ్మే అన్ని లేవు దోసకాయ ఇవి మాకే సరిపోతాయి ఓ దోసకాయ ఇవి బాగానే తెంపై తినేది మ్యాంగోనా చిన్నగా ఉందనా మ్యాంగో షేప్ అవును తొక్కకండి కింద చిన్న చిన్న సన్నగా ఉన్నాయి సొరకాయ ముక్కలు పిందెలు ఉన్నాయి మామిడికాయలు అంకులు రాలేదు వంకాయ తోటలు అయితే వంకాయ స్టార్ట్ అయింది ఒక్కటే ఉంది ఇది 3 లైన్లు ఒకటే ఉంది మొత్తం వేసిన 5 వరుసలలోనైతే ఒక వంకాయ కాసింది టమాటాలు అన్ని అది వంకాయ కలర్ అది ఏంటిది టమాటో ఏంటిది టమాటో కింద పడతాయి చింటూ ఒక్కటి కూడా కింద పడద్దు ఇరిగిపోవాలని నీకు కాలు ఇరగొడతా బరకా మద్రే ఇదొక్కటి 20 రూపీస్ ఇదొక 20 రూపీస్ మరి సోరకాయ బీరకాయ బీరకాయ కృతిక్ దా గుడ్డకాయ సో ఫ్రెండ్స్ బీరకాయలు అయితే 1 2 3 బకెట్లు అయితే బీరకాయలు అండ్ ఇది వచ్చేసి సొరకాయలు అయితే మాత్రం అయితే వెళ్ళింది ఫస్ట్ టైం ఇది వెళ్ళడం అంటే ఈ పంట చేసినప్పటి నుంచి సో ఇది ఇక అమ్ముకు రావాలి